ఓం గణపతయే నమః. ఈ వీడియోలో మీకు మహాలక్ష్మీ అమ్మవారి యొక్క అత్యంత శక్తివంతమైన చతుర్వింశతి నామావళి 24 నామాలు స్తోత్రం నామాలు తెలియజేస్తాను. ఈ స్తోత్రాన్ని నియమంగా ఒక 40 రోజుల పాటు పారాయణ చేయగలిగితే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏవం చతుర్వింశతి నామభిః బిల్వపత్రైః లక్ష్మీర్చనం కుర్యాత్ తేన సర్వాభీష్ట సిద్ధిర్భవతి అని అన్నారు. ఈ 24 నామాలతో అమ్మవారికి బిల్వపత్రై మారేడు దళాలతో అర్చన చేసుకున్న మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సర్వాభీష్టాలు సిద్ధిస్తాయనేది చెప్పబడుతూ ఉంది. అందుచేత అత్యంత శక్తివంతమైనటువంటి స్తోత్రం 24 నామాలు. ఈ స్తోత్రాన్ని ముందుగా నేను చదువుతాను, మీకు డిస్ప్లే మీద ఇస్తాను. 1-2 సార్లు చూసి నేర్చుకుని ఆ తర్వాత మీరు కూడా శ్రద్ధతో భక్తితో చదువుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ముందు అమ్మవారి చతుర్వింశతి నామావళి స్తోత్రాన్ని చూద్దాం, తర్వాత నామాలు చెప్తాను. ఈ వీడియోకి సంబంధించినటువంటి ఈ స్తోత్రం నామాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. అస్య శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామమంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీమహాలక్ష్మీ దేవతాః శ్రీవేంకటేశమహిషీ శ్రీమహాలక్ష్మీ ప్రీత్యర్థే జపే వినియోగః. ధ్యానం ఈశానాం జగతోస్య వెంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. నమః శ్రియై లోకదాత్రే బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. ప్రసన్నముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై విష్ణుపత్యై నమో నమః. విచిత్రక్షోమధారిణ్యై పృథుశ్రోణ్యై నమో నమః. పక్వబిల్వపలాపేన తుంగస్తన్యై నమో నమః. సురక్తపద్మపత్రాభకరపాదతలే శుభే సురత్నాంగతఖేయూరకాంచీనూపురశోభితే యక్షకర్ధమసంలిప్తసర్వాంగే కటకోజ్వలే మాంగళ్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితే తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజే. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. ప్రసీదాస్మాన్ కృపాదృష్టిపాతేరాలోకయాబ్ధిజే ఏ దృష్టాస్తే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః. ఇతి శ్రీ వరాహపురాణే శ్రీవేంకటాచలమహత్యే నవమోऽధ్యాయే దేవాదికృత శ్రీలక్ష్మీస్తుతిర్నామ మహాలక్ష్మీ చతుర్వింశతినామ స్తోత్రం. ఇప్పుడు మహాలక్ష్మీ అమ్మవారి యొక్క 24 నామాలు ఏమిటి అనేది మీకు చెప్తాను. ఈ 24 నామాలతో బిల్వార్చన అనేది చెయ్యాలి. ప్రతినిత్యం కూడా చేయడం చాలా శుభప్రదం. ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని చదువుకోవడం చాలా చాలా శుభప్రదం. ఓం శ్రియై నమః. ఓం లోకధాత్రే నమః. ఓం బ్రహ్మమాత్రే నమః. ఓం పద్మనేత్రాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం ప్రసన్నముఖపద్మాయై నమః. ఓం పద్మకాంత్యై నమః. ఓం బిల్వవనస్థాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం విచిత్రక్షోమధారిణ్యై నమః.
ఓం పృథుశ్రోణ్యై నమః. ఓం పక్వబిల్వఫలాపేనతుంగస్తన్యై నమః. ఓం సురక్తపద్మపత్రాభకరపాదతలాయై నమః. ఓం శుభాయై నమః. ఓం సరత్నాంగదఖ్యేయోరకాంచీనోపరశోభితాయై నమః. ఓం యక్షకర్దమసంలిప్తసర్వాంగాయై నమః. ఓం కటకోజ్వలాయై నమః. ఓం మాంగళ్యాభరణైస్పిత్రైర్ముక్తాహారైర్విభూషితాయై నమః. ఓం తాటంకైరవదంసైశ్చ శోభమానముఖాంబుజాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం మృగ్యజుస్సామరూపాయై నమః. ఓం విద్యాయై నమః. ఓం అబ్ధిజాయై నమః. ఏవం చతుర్వింశతినామభిః బిల్వపత్రైః లక్ష్మ్యర్చనం కుర్యాతు తేన సర్వాభీష్టసిద్ధిర్భవతి. ఈ స్తోత్రాన్ని నామాల్ని ప్రతినిత్యం చదువుకోవడం ద్వారా జాతకంలో ఏదైనా శుక్రగ్రహ దోషాలున్నా కూడా నివారణ అవుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.